హైదరాబాద్ లో హోల్సేల్ షాపులపై తూనికలో కొలతల శాఖ అధికారులు దాడులు చేశారు. మాదన్నపేట మార్కెట్ తో పాటు పలు ప్రాంతాల్లోని పలు షాపులపై కేసులు నమోదు చేసిన అధికారులు మరికొంతమంది వ్యాపారులకు వార్నింగ్ ఇచ్చారు. తూనికల్లో తేడాలు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మాదన్నపేట వెజిటబుల్ మార్కెట్ లో తనిఖీలు నిర్వహించాం. ఈ తనిఖీలలో మాకు 8 కేసులు మార్కెట్ లో నమోదు చేసి వాళ్ళ మీద కాంపౌండింగ్ ఫీజు 8,000 వసూలు చేయడం జరిగింది. ఈ యొక్క తనిఖీల్లో మేము తెలుసుకున్నది ఏంటంటే చాలా మంది ముద్ర లేని కాంటాబాట్లను మరియు ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషిన్లు వాళ్ళు వాడుతున్నట్టు మాకు తెలిసింది. హైదరాబాద్ కూరగాయల మార్కెట్లపై అధికారుల దాడులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, తూకంలో మోసాలు చేస్తున్న వ్యాపారులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? భోగి హోల్సేల్ కిరాణం షాపుల వ్యాపారస్తులపై ఇవాళ ఉదయం నుండి కూడా తూనికల కొలతల శాఖ అధికారులు దాడులు చేస్తూ వాళ్ళ గుండెల్లో గుగులు పట్టించిన పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. ఇవాళ సైదాబాద్ మాదన్నపేట మండిలో ఉన్న హోల్సేల్ వ్యాపారస్తుల కిరాణం షాపులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన 3 ఇన్స్పెక్టర్ల బృందం ఇవాళ దాడులు చేయడం జరిగింది. ఇందులో వాళ్ళు వినియోగిస్తున్న ఏవైతే వేయింగ్ మిషన్స్ ఉన్నాయో వీటిల్లో చాలా అవకతవకలు ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. ఇందులో 8 షాపుల పైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. మరొక 7 షాపుల యజమానులను కూడా హెచ్చరించడం జరిగింది. ఇలాంటి వేయింగ్ మిషన్స్ అంటే గతంలో ఉన్న వేయింగ్ మిషన్లు కాకుండా ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లను వాడాలనేది ప్రధానంగా అధికారులు చెప్తున్నారు. ఈ ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు కనుక వాడని వాళ్ళు ఎవరైతే వ్యాపారస్తుంటారో వాళ్ళపైన కేసులు నమోదు చేస్తామని గతంలోనే హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ దాడులు చేసి 8 మంది వ్యాపారస్తులపై కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఒకవేళ ఇలాంటి వేయింగ్ మిషన్లను ఇదే విధంగా కొనసాగిస్తే మాత్రం షాపులను సీజ్ చేసేందుకు కూడా వెనుకట వేయబోమని కూడా హెచ్చరించడం జరిగింది. ఇలాంటి దాడులను హైదరాబాద్ లోని అన్ని మార్కెట్లలో కూడా భవిష్యత్తులో కొనసాగిస్తామని కూడా ఇటు తూనికల కొలతల శాఖ అధికారులు చెప్తున్నారు. భోగి. థ్యాంక్ యూ రాధాకృష్ణ.